హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 139తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి ఇంట్లోకి రాగానే అసలు బయటికి ఇప్పుడు వెళ్ళకూడదంటే ఎందుకు వెళ్ళావు అభి అని ధను గారు, అను గారు చెరో పక్క చేరి క్లాస్ పీకడానికి రెడీ అవుతారు. చిన్న పనుంటే చూసి రావడానికి వెళ్ళానులే, ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరిద్దరూ నా క్లాస్ పీక్కండి అని నవ్వుతూ అంటాడు అభి. అదే, అంత అర్జెంట్ పని ఏంటంట అని అడుగుతారు ధను గారు. పైగా రవిని తీసుకుని వెళ్ళావంటే ఆ ప్రభాకర్కి సంబంధించిన దానికోసమేగా. ఇంకా వాడు ఏమైనా చేస్తున్నాడా అని అడుగుతారు. వాడితో కలిసి వ్యాపారం చేసేవాడొకడు బయటే ఉన్నాడు కదా, వాడెవడో తెలిసింది. అది తెలుసుకోవడం కోసమే వెళ్ళాను. ఇంకంతా రవి చూసుకుంటాడు అని చెబుతాడు అభి. సాయంత్రమైనా ఇంకా అవని లేవలేదు అంటారు పార్వతీ గారు. పడుకొనివ్వండి అత్తయ్య, 3 రోజుల నుంచి తనకు అసలు రెస్ట్ లేనట్టుంది కదా, ఇప్పుడు పడుకుంటే వచ్చే నష్టమేముంది అని అంటాడు అభి. అది కాదు బాబు, హారిక వాళ్ళు, కుమార్ గారు వాళ్ళు నైట్ ఊరు బయలుదేరుతున్నారు. అందుకే మేము ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ లగేజ్ అంతా అక్కడే ఉంది కదా అని అంటారు పార్వతీ గారు. అదేంటి అప్పుడే వెళ్ళిపోవడం, ఒక 2 రోజులు ఉండాల్సింది కదా అని అంటాడు అభి. హారిక వెళ్ళిపోతుంది అనగానే వినయ్ కూడా డల్ అయిపోతాడు. హడావుల్లో అసలు మాట్లాడడానికి కూడా అవలేదు అని అనుకుంటాడు వినయ్. లేదు బాబు, పనులున్నాయి, ఇంకిక్కడుండి మాత్రం చేసేదేముంది. వినయ్ హారిక నిశ్చితార్థానికి మీరందరూ వస్తారు కదా అని అంటారు కుమార్ గారు. దానికి ఇంకా 15 రోజులు టైం ఉంది కదా, మరి మా వాడి నిశ్చితార్థం అంటే అందరం రావాల్సిందే కదా అని అంటాడు అభి. మీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారు అని చెప్పాను కదా, మరి ఖాళీ చేసేటప్పుడు మనం దగ్గరుండి ఇల్లు చూసుకోవాలిగా. ఎలా ఉంచారు చెక్ చేయాలి కదా. మరేంటి, వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేయమంటారా? నిశ్చితార్థం అయ్యే వరకు దాన్ని ఖాళీగా ఉంచునా అని అడుగుతారు కుమార్ గారు. నేను కూడా నీతో వస్తాను కుమార్, ఇల్లు ఒకసారి చూసుకోవాలని అంటారు శంకర్ గారు. ఇప్పుడు కాదులే మావయ్య గారు, వీలైతే ఈ 2-3 రోజుల్లోనే అత్తయ్యకి సర్జరీ చేసే అవకాశం ఉంది. మీరు లేకపోతే ఎలా, ఎంగేజ్మెంట్కి వెళ్దాంలేండి. కుమార్ గారు, ఆ ఇల్లు ఇంకెవరికి రెంట్కి ఇవ్వకండి. ఎవరైనా 2 పని వాళ్ళని పెట్టి రోజు శుభ్రం చేసి ఉంచేలా ఉంచండి. ఇంకా రెంట్తో వీళ్ళకి అంత అవసరమేమీ లేదుగా. 2 నెలలకు ఒకసారి వచ్చి అక్కడ ఒక వారం ఉండి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఉన్న ఊరు సొంత ఇల్లు మీద బెంగ తీరుతుంది అని చెబుతాడు అభి. సరే అయితే, మరి అలాగే చేద్దాం. అవని లేస్తే చెప్పేసి బయలుదేరుతాం ఇంకా అని అంటారు కుమార్ గారు. పార్వతి గారు పైకి వెళ్ళబోతుంటే, మీరుండండి అత్తయ్య, ఎవరో ఒకరు వెళ్ళి లేపుతారు. మీరిప్పుడు స్టెప్స్ ఎక్కడం అంత కరెక్ట్ కాదు అని అభి అనగానే, ఎవరో ఒకరెందుకు, నువ్వే వెళ్ళి మీ ఆవిడ్ని లేపుకురా అని అంటారు ధను గారు. ఇప్పుడు నేను వెళ్తే మీకెవరికి అభ్యంతరం లేదా అని అడుగుతాడు అభి. మాకేం అభ్యంతరాలు లేవు, ఎందుకంటే తొందరపడే రకాలు కాదు మా పిల్లలు అని హను గారు నవ్వుతూ అంటారు. ఓకే అని అభి పైకి వెళ్ళబోతుంటే, లేపి తీసుకొస్తావా, నువ్వు కూడా అక్కడే సెటిల్ అయిపోతావా అని అడుగుతారు అనుగారు. ప్రస్తుతానికైతే లేపి తీసుకొస్తానులే అమ్మమ్మ, ఇప్పుడే అన్నారు కదా మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉందని, మళ్ళీ అదేం ప్రశ్న అని నవ్వుతూ పైకి వెళ్ళిపోతాడు అభి. సుచిత్ర గారు ఈలోపు హారిక, వాసవికి, కుమారి గారి వైఫ్కి బట్టలు పెడతారు. మాకెందుకు ఆంటీ అని హారిక వాళ్ళంటే, మీరు కూడా మాకు ఆడపిల్లల లెక్కే కదా, అందులో నువ్వు మా వినయ్కి కాబోయే భార్య అని అనగానే సిగ్గుతో తల వంచేసుకుంటుంది హారిక. ఇప్పుడు నేనేమన్నానని అంత సిగ్గుపడుతున్నావు, కొంచెం పెళ్ళిదాకా దాచుకో అమ్మా ఆ సిగ్గు అని నవ్వుతూ అంటూ, ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళి మా వినయ్తో 2 నిమిషాలు మాట్లాడుపో అని పంపిస్తారు సుచిత్ర గారు. వినయ్ని వెతుక్కుంటూ బయటకు వస్తుంది హారిక. బయట కుమార్ గారితో హారిక వాళ్ళ ఫ్యామిలీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన హారికని చూసి
కుమార్ గారు మీరు మాట్లాడుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. హారిక చేయి పట్టుకొని గార్డెన్కి వెనక వైపుకు తీసుకువెళ్ళిపోతాడు వినయ్. అవనిని లేపడానికి వచ్చిన అభి ముద్దుగా ముడుచుకొని చిన్న పిల్లల ప్రశాంతంగా నిద్రపోతున్న అవనిని చూసి లేపాలి అనిపించక 2 నిమిషాలు అలాగే చూస్తూ నిలబడిపోతాడు. అప్పటికే టైం 5:30 అయిపోవడంతో ఇక తప్పక లేపాలి అని అవని పక్కన కూర్చొని తల మీద చేయి వేసి నిమురుతూ, అవని ఇంకలే అని అంటాడు. చాలా నిద్రొస్తుంది, ఇంకా కాసేపు పడుకుంటానమ్మా అంటుంది వాళ్ళ అమ్మ అనుకుని. వెంటనే అభి ముందు కొంగి అవని నుదురు మీద తన పెదాలు నిలుపుతాడు. ఎప్పుడైతే అభి స్పర్శ తగిలిందో వెంటనే మెలకు వచ్చి కళ్ళు తెరుస్తుంది అవని. అభి పెదాలు తన నుదురు మీద ఉండడంతో అంత చేరువుగా అభి ఉండేసరికి బావా అని చిన్నగా పిలుస్తుంది. గాఢంగా నుదురు మీద ముద్దు పెట్టి సరిగా కూర్చుంటాడు అభి. వెంటనే లేచి అభి భుజం మీద తలవాల్చి కామ్గా ఉంటుంది అవని. లేచి కొద్దిగా మొహం కడుక్కో, మీ ఫ్రెండ్స్ కుమార్ అంకుల్ వాళ్ళు ఊరు వెళ్ళిపోతాం అంటున్నారు, నువ్వు వస్తే నీకు చెప్పేసి బయలుదేరదామని చూస్తున్నారు వాళ్ళు అని చెబుతాడు అభి. అవును కదా, నేనసలు మర్చిపోయాను, ఉదయమే చెప్పింది హారిక సాయంత్రం బయలుదేరుతున్నాము అని. ఫాస్ట్గా బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది అవని. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి అద్దంలో ఒకసారి చూస్తూ హెయిర్ సరి చేసుకొని పద బావా వెళ్దాం అని అంటుంది. అంతేనా, అంత స్వీట్గా నేను లేపినందుకు నాకేం గిఫ్ట్ లేదా అని అంటూ అవని దగ్గరకు వచ్చి నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కుంటాడు అభి. ఏం గిఫ్ట్ కావాలి సార్, మీకు ప్రతిదానికి గిఫ్ట్ కావాల్సిందే, వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, పద బావా వెళ్దాం అని అభి చూపు తట్టుకోలేక రెప్పలు కిందకి వాల్చేస్తూ అంటుంది అవని. అసలే నిద్రలేచిన మొహం ముద్దుగా కనిపిస్తుంది, ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతుంటే నాకేదేదో చేయాలని అనిపిస్తుంది అని హస్కీ టోన్తో అంటాడు అభి. ఇవాళ వ్రతం జరిగింది మనకి, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకూడదు బావా అని చిన్నగా నవ్వుతూ అంటుంది అవని. ఇంకోసారి ముసలమ్మ మాటలు నా దగ్గర మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అవని పెదాల మీద చిన్న పెక్కిచ్చి, పద ఇక్కడే ఉంటే చాలా తేడాలు జరిగిపోయేలా ఉంది, అసలే అమ్మమ్మ అంటూనే ఉంది, లేపి తీసుకొస్తావా అక్కడే సెటిల్ అవుతావా అని అంటూ అవని చేయి పట్టుకొని బయటకు వచ్చేస్తాడు అభి. నీకు నిజం చెప్పాలి బావా, నువ్వు వెతుకుతున్న స్వీట్ హార్ట్ నేనే అని, అది చెప్పాకే నీకు మనస్ఫూర్తిగా దగ్గరవుతాను, చెప్పాలంటే చాలా భయంగా ఉంది అని అనుకుంటూనే అభి వెనక వెళ్తుంది అవని. గార్డెన్లో ఉన్న వినయ్ అసలు నీతో మాట్లాడినట్టే లేదు, వెళ్ళిపోతున్నావు అని హారికని చూస్తూ అంటాడు. వెళ్ళాలి కదా, రేపు చెన్నై వెళ్తున్నాను, లీవ్స్ అయిపోయాయి అని అంటుంది హారిక. జాబ్కి రిజైన్ ఇచ్చేస్తావా, ముందు మాట్లాడతాను, హైదరాబాద్కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారేమో అడుగుతాను, అవ్వదు అంటే ఇంకా రిజైన్ చేసేస్తాను, రిజైన్ చేసినా నీకేం ప్రాబ్లం లేదులే, ఇక్కడ అభి కంపెనీలో ఏదో ఒక దాంట్లో నీకు జాబ్ రెడీగా ఉంటుంది, రిజైన్ చేస్తే తర్వాత ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుందని ఏమీ ఆలోచించుకు అని అంటాడు వినయ్. అవని కూడా అదే చెప్పింది, ఇంక వెళ్దామా, అందరూ చూస్తూ ఉంటారు కదా అని అంటుంది హారిక. నువ్వు తప్పుగా ఫీల్ అవ్వకు హారిక అని వెంటనే హారిక నుదురు మీద ముద్దు పెడతాడు వినయ్. ఎప్పుడైతే వినయ్ హారిక నుదురు మీద ముద్దు పెట్టాడో వెంటనే వినయ్ చుట్టూ తన చేతులు వేస్తుంది హారిక. భలే విచిత్రంగా ఉంది కదా, మొన్నటిదాకా నువ్వెవరో నేనెవరో, మనిద్దరికీ పెళ్ళనగానే అసలు నువ్వు వెళ్ళిపోతున్నావంటే నిన్ను మిస్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేసింది అప్పుడే అని నవ్వుతూ హారిక చుట్టూ చేతులు బిగిస్తాడు వినయ్. నాకు కూడా అలాగే ఉంది, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, బంధం అంటే ఇలాగే ఉంటుంది కదా అని అంటుంది హారిక. ఎంగేజ్మెంట్ అవగానే ఒక వారంలో పెళ్లి పెట్టించేసుకుందామా, కష్టంగా ఉంది ఇంకా నిన్ను వదలడం అంటే, అందులో ఇలాంటి హక్కు ఇచ్చాక ఇంకా కష్టం తెలుసా హారిక చెవిలో చిన్నగా అంటాడు. హారిక చిన్నగా వినయ్ని వదిలి కుదరాలిగా ముహూర్తం అని నవ్వుతూ ఇంక వెళ్దాం పదండి అని అంటుంది. ఫోన్ చేస్తూ ఉండు,
చెన్నై వెళ్ళగానే ముందు మీ మేనేజర్తో మాట్లాడు అని చెప్పి ఇంకొకసారి నుదురు మీద ప్రేమగా అదర సంతకం చేసి తమరు కూడా ఒక ముద్దు పెట్టొచ్చుగా అని అడుగుతాడు వినయ్. హారిక సిగ్గుగా ఇప్పుడు కాదులేండి, దానికి ఇంకా టైం ఉంది అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ముందుకి వచ్చేస్తుంది. హే చిన్నగా పడిపోతావు అంటూ తన వెనకే వస్తాడు వినయ్. వీళ్ళిద్దరూ లోపలికి వస్తున్న టైంకి అభి వాళ్ళు కిందకి దిగుతారు. అందరూ ఇంకా బయలుదేరుతామని అనగానే హారికకి అభి కూడా జాబు విషయంలో వినయ్ చెప్పిందే చెబుతాడు. అలాగే సార్ అని అంటుంటే ఇంకా సారేంటి, అన్నయ్య అని పిలు అని అంటారు సుచిత్ర గారు. నా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి అభి అన్నయ్య అని అంటుంది వాసవి. అలాగే అని తల ఊపుతాడు అభి. మీ అన్నయ్య ఒక్కరొస్తే చాలా, నేను రావాల్సిన అవసరం లేదా అని అంటుంది అవని. మా అన్నయ్య ఎక్కడుంటే నువ్వు అక్కడే కదా ఉంటావు, ఇంకా స్పెషల్గా నీకు చెప్పాల్సిన పనేముంది అని వాసవి అనగానే అందరూ సరదాగా నవ్వేస్తారు. అందరూ అక్కడి నుంచి బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మ మందుల గురించి అనుగారికి జాగ్రత్తలు చెబుతుంది అవని. నేను చూసుకుంటానులే, నువ్వేం కంగారు పడకు, నువ్వు మా మనవడి సంగతి చూసుకో అని నవ్వుతూ చెప్పి, అయినా రేపిక్కడికి వస్తున్నాంలే, మా మనవడు ఎందుకో రమ్మని చెప్పాడు, నువ్వు మీ అమ్మ గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్న అందరినీ దిగాలుగా చూస్తూ నిలబడిన అవనిని చూసి, రేపు ఎలాగూ వస్తారుగా, రేపు సాయంత్రం మీకు కార్యం ఏర్పాటు చేశాంగా, అందరూ మళ్ళీ ఉదయాన్నే ఇక్కడికి వస్తారు, అంత దిగులు పడిపోకు అని అంటారు సుచిత్ర గారు. రేపు కార్యం అనగానే ఆలోచనలో పడుతుంది అవని. ఇంతవరకు నేనే తను వెతుకుతున్న అమ్మాయిని అని చెప్పలేదు. తన మనసులో ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమ పెంచుకున్నారో బావ. ఎవరినో ఆ అమ్మాయి అనుకుంటున్నారు. తనకు నిజం చెప్పకుండా దగ్గరవడం చాలా తప్పు. తన మనసుతో ఇప్పటికే చాలా ఆడుకున్నాను, ఇక అలా చేయలేను. కానీ చెప్పాలంటే ఎలా చెప్పాలి? చెప్తే బావ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదని గట్టిగా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇన్నాళ్ళు తన మనసుతో ఆడుకున్నానని నా మీద కోపం పడితే, నాకు దూరంగా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను. ఎందుకు దేవుడా నాకే ఇన్ని సమస్యలు ఇస్తావు? ఇప్పుడు చెప్తే కావాలని చెప్పావని కూడా అంటాడేమో. ఇప్పుడు ఏం చేయాలి? నానమ్మతో మాట్లాడి నిజం చెప్పి సలహా అడుగుదామంటే మమ్మల్ని అందరినీ ఇన్ని రోజులు టెన్షన్ పెట్టావా అని నానమ్మ కూడా నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. పోనీ చెబుదామన్నా ఇప్పుడు ఇక్కడ లేదు. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ అక్కడే నిలబడుతుంది. వినయ్ కూడా వెళ్ళిపోవడంతో వినయ్తో బయటికి వెళ్ళిన అభి లోపలికి వస్తూ గుమ్మంలోనే ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న అవనిని చూసి, ఇది మళ్ళీ దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయింది, అంతగా ఏం ఆలోచిస్తుందో ఏంటో అనుకుంటూ దగ్గరికి వచ్చి హలో అని పిలుస్తాడు. కానీ ఈ లోకంలో లేని అవనిని చూసి లోపలి వైపుకు చూస్తాడు ఒకసారి. హాల్లో ఎవరూ లేకపోవడంతో అవని నడుం మీద గట్టిగా గిల్లేస్తాడు అభి. నడుం మీద సురుక్కుమనడంతో ఈ లోకంలోకొచ్చి అబ్బా అని నడుం రుద్దుకుంటూ ఎదురుగా నవ్వుతూ నుంచున్న అభిని చిరుకోపంగా చూస్తుంది. ఎందుకు బావా అంత గట్టిగా గిల్లారు? మీకు బాగా అలవాటైపోయింది అని అలకగా అంటుంది. మరెన్నిసార్లు పిలిచాను, పలికావా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వేరే లోకంలోకి వెళ్ళి మరి. ఏం లేదులే అని లోపలికి వస్తుంది అవని. ఏమీ లేకుండా అంత దీర్ఘంగా ఆలోచించవు గాని ఇంతకీ విషయం చెప్పు, దేని గురించి ఆలోచిస్తున్నావు అని సోఫాలో తను కూర్చొని అవని చేయి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏమీ లేదులే బావా, ఏదో అమ్మ వాళ్ళు వెళ్ళారని ఆలోచిస్తున్నాను అంటుంది అవని. ఇందాకటి నుంచి అలాగే ఉందిలే, అయినా రేపు వస్తారని చెప్పాను కూడా, నీతో మాట్లాడాలి అభి కొంచెం అని అప్పుడే అక్కడికి వచ్చిన సుచిత్ర అంటారు. ఏం మాట్లాడాలమ్మా? రేపు మీ ఫస్ట్ నైట్కి ముహూర్తం కుదిరింది, అదే ఓకే చేశాం. నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా మీ ఇద్దరూ మాత్రమే ఉండాలని, లేదా హనీమూన్కి వెళ్ళాలని అని అడుగుతారు సుచిత్ర. హనీమూన్కి వెళ్ళడానికి కొద్దిగా టైం ఉందిలే అమ్మా, ఇక్కడ పూర్తి చేయాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి. నాకు ప్లాన్ ఉందొకటి, ఇంట్లో కాకుండా ఒక చోటుకి వెళ్ళాలని ఉంది అని అంటాడు అభి. కథ కొనసాగుతుంది. మరి అభి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు?
అవని నోటి నుంచి నిజం చెప్పించాలంటే ఏం చేయాలనుకుంటున్నాడో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. నిన్నొకరు కామెంట్ చేశారు లాగ్ చేస్తున్నారని. ఇంకో 20 భాగాల్లో ఈ స్టోరీ అయిపోతుంది. ఇంకెక్కడ లాగ్ చేశాను? రాయాలి కదండీ! థాంక్స్ ఫర్ వాచింగ్.